భువనగిరి రేణుకా ఎల్లమ్మ దర్శించుకోవడం జరిగింది. ఆమెకు చాలా మహిమ ఉంది. లక్కీగా నిన్న ట్యూస్డే కదా, మంగళవారం అమ్మకి ఇష్టమైన రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అమ్మవారి దయ వల్ల ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకోసం బుద్ధి రావాలని కోరుకుంటున్నా అంటే RRR ఎల్లమ్మని చూసిన తర్వాత RRR రాయగిరి దగ్గర పోవడం జరిగింది. మేము రాయగిరి అనేటటువంటి ఊరు ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో ఒక భాగం అయిపోయింది. వాళ్ళ ఒక్క ఊర్లో 6-7 సార్ల భూమి పోయింది రకరకాల ప్రాజెక్టుకి. అయినా సరే మళ్ళొకసారి RRRలో వాళ్ళ భూమి తీసుకుంటా అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఆపోజిషన్లో ఉన్నప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పోయి ఉర్రూతలు స్పీచ్లు ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితులలో దీన్ని ఆప్తా అన్నారు. ఇప్పుడేమో ఆయన సింపుల్గా చేతులెత్తేసారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు అసలు ఇంచు కూడా పోనీయని నేను అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రిగా ఉన్నారు. మరి ఇవాళ మాత్రం తను మాట్లాడడం లేదు. ఇది కరెక్ట్ కాదు, చాలా అన్యాయం. ఈ విషయాన్ని దయచేసి ప్రజలు కూడా గమనించాలని కోరుతున్నాను. అయితే ఒక యాజ్ అ పాలసీ మ్యాటర్ దయచేసి నేను పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, అసలు రింగ్ రోడ్ అంటే ఏంటిది? అసలు రింగ్ రోడ్ అంటే ఉన్నటువంటి పట్టణాలు, మున్సిపాలిటీలు వాటి చుట్టూ తయలేదు రింగ్ రోడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు నార్థన్ కారిడార్లో ఏదైతే RRR తలపెట్టిరో, ఈ RRR ఏంది మన భువనగిరి మధ్యలోకి వెళ్ళిపోతుంది, చౌటుప్పల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. లిటరలీ చౌటుప్పల్ 2 ముక్కలు అవుతున్నది. గజ్వేల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. అది ఎట్లా రింగ్ రోడ్ అవుతుంది? పట్టణాలను, ఆవాస స్థలాలను వాటి నుంచి దూరంగా హెవీ వెహికల్స్ని తీసుకుపోయేది రింగ్ రోడ్ అవుతుంది. అట్లా కాకుండా ఏం రింగ్ రోడ్డు, ఎందుకోసం రింగ్ రోడ్డు, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంకొక మాట కూడా మనం దయచేసి ఆలోచన చేసుకోవాలి. అలైన్మెంట్ ఒక్కొక్క దగ్గర నార్థన్ పార్ట్లో అయినా సదర్న్ పార్ట్లో అయినా 3 నుంచి 4 సార్లు మారింది అలైన్మెంట్. ఫస్ట్లో RRR అని తలపెట్టినప్పుడు మేము NHAతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకేం చెప్పారంటే, మేము శాటిలైట్లకి వెళ్ళి చేస్తాం. ఆ శాటిలైట్ మ్యాపింగ్ జనరల్గా పోరంబోక్ ల్యాండ్ నుంచి, కొండల నుంచి, గుట్టల నుంచి రోడ్డు తీసుకుపోతుంది కాబట్టి జనావాసాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదే బైబుల్, ఇదే ఖురాను, ఇదే భగవద్గీత మేము ఒక్కసారి శాటిలైట్లకి వెళ్ళి మ్యాప్ గీసినామంటే దీన్ని మార్చేటోళ్ళు లేరని వాళ్ళు చెప్పిరు అన్నాడు. మరి తీరా చూస్తే ఒక్కొక్క దగ్గర 2 times, 3 times, 4 times అలైన్మెంట్ మారినటువంటి పరిస్థితి ఉన్నది. అన్ఫార్చునేట్లీ ఇది కేవలం నాయకుల అవినీతి కోసం మాత్రమే ఈ అలైన్మెంట్ మారింది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది. కేవలం భువనగిరిలో కాదు, 8 జిల్లాలలో, తెలంగాణలలో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ రింగ్ రోడ్డు ప్రతి జిల్లాలో అదే పరిస్థితి. మేము మెదక్ పోయినాము, అక్కడ పెద్దవాళ్ళ కోసం పేదవాళ్ళ భూములు పోయేటట్టుగా అలైన్మెంట్ మార్చారు. మేము మహబూబ్ నగర్ పోయినాం, అక్కడ సేమ్ పరిస్థితి. పెద్దల భూములు కాపాడతారు, పేదల భూములలోకి వెళ్ళిపోతుంది. భువనగిరి వచ్చినాం, ఇక్కడ ఇదే పరిస్థితి. చౌటుప్పల్ల సేమ్ పరిస్థితి. ఇక నేను పేర్లు చెప్తేనేమో తెల్లారులేస్తే నన్ను అందరూ తిడతారు కాబట్టి పేర్లు నేను చెప్తలేను. కాకపోతే వాస్తవం ఏంది అని అంటే, పేదవాళ్ళ భూములు తప్పేయడానికి, వెంచర్లు తప్పేయడానికి, కాలేజీలు తప్పేయడానికి అలైన్మెంట్ మార్చుకొని పేదల భూములలోకి వెళ్ళిపోతున్నాయి. రాయగిరిదైతే మరీ దారుణం. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇన్నిసార్లు ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళిపోవద్దు అని చెప్పి. ఆ హైకోర్టు ఆర్డర్ని ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ కాకపోతే మాత్రం ఇక్కడ ప్రజలైతే మిమ్మల్ని క్షమించరని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మేము నితిన్ గడ్కరీ గారికి కూడా ఇదే విషయం ఇప్పుడు ఆన్లైన్లో పెడతాం. ఆన్లైన్లో ఒక మూమెంటే నడిపిస్తాం. మేము ఇది కరప్షన్ జరిగింది మీకు తెలిసి ఉందా లేదా. ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు చెప్పింది ఏంటంటే, ఈ రింగ్ రోడ్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితులలో మున్సిపాలిటీలకి వెళ్ళి పోదు అని ఆయన స్వయంగా చెప్పారు మన వాళ్ళు పోయి కలిసినప్పుడు. సో దానికోసం ఆయనను అకౌంటబుల్ హోల్డ్ చేస్తాం. ఖచ్చితంగా ఒక ఆన్లైన్ మూమెంట్ నడిపిస్తాం. మొత్తం బీజేపీ ఎంపీలు 9 మంది సంతకాలు చేసి ఇది మారాలి అలైన్మెంట్ అని చెప్పిండ్రు. అయినా కూడా మరి అలైన్మెంట్ మారకుండా టెండర్లు పిలుస్తున్నారని తెలిసింది. కాబట్టి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో ఈ 8 జిల్లా ప్రజలు ఎక్కడెక్కడైతే రింగ్ రోడ్తో ఎఫెక్ట్ అవుతున్నారో RRRతో వాళ్ళతోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించి ఇందులో జరుగుతున్న కరప్షన్, ఇందులో జరుగుతున్నటువంటి అన్యాయం ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత మేము బస్వాపూర్ రిజర్వాయర్ చూడడానికి పోయినాం. వాస్తవానికి బస్వాపూర్ ఒక చిన్న